Welcome to Elite Media. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలుపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తల్లికి బొవ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుగా రేవంత్ వైఖరి ఉందని ఆక్షేపించారు. తెలంగాణలో 420 హామీలిచ్చి గంగలో కలిపి ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలుపెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేసి ఉచిత కరెంట్ ఇచ్చిందెవరికి, గ్యాస్ సబ్సిడీ ఇచ్చిందెవరికి, నెలకు 2500 ఇస్తున్న మహిళలెవరు, తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలెవరు, రైతు భరోసా 7500 ఇచ్చిందెక్కడ, ఆసరా పింఛన్లు 4000 చేసిందెక్కడ, 5 లక్షల విద్యా భరోసా ఎక్కడ, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలెక్కడ, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నారు. ఈడ ఇచ్చిన హామీలకి దిక్కులేదు. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా? ఢిల్లీ గల్లీల్లో కాదు, దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీలో చెప్పు ఉద్యోగాలిచ్చామని. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది రేవంత్ వ్యవహారమని కేటీఆర్ విమర్శించారు.